చూడండి, దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కపట్యముతోనూ దేవుని కృపని అనుసరించి లోకములో నడుచుకుంటే మరి చాలమ్మా. అంటే ఆ పరిశుద్ధత కలిగి, పరిశుద్ధతలో మళ్ళా నిష్కపట్యం కలిగి, అందుకని యేసు ప్రభు వారు మా సువార్తలో చెప్తూ మీరు జీవించినప్పుడు 2 విధాలుగా జీవించాలి అని అంటాడు. ఏంటి ప్రభు అని శిష్యులందరూ అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, పాము వలె వివేకం కలిగి ఉండాలని చెప్తాడు. మీరు పామును గమనిస్తే పాముకి చెవులు ఉండవు, అయినా సరే 50 మీటర్ల పరిధిలో తన యొక్క మరి ప్రమాదాన్ని అది పసిగడుతుంది, తన యొక్క ఎరనది పసిగడుతుంది. అంటే 5 మీటర్ల దూరంలో ఉండగానే ప్రమాదం వచ్చినా, లేకపోతే దానికి కావలసినటువంటి ఆహారం అందుబాటులో ఉన్నా వెంటనే పసిగట్టేటువంటి ఆ జ్ఞానం. అందుకని దేవుడు